సన్ రైజర్స్ పేరు చెప్తే చాలు అగ్రెసివ్నెస్కు, బ్రోటల్ అటాకింగ్కి పెట్టింది పేరు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జట్ల జాబితాలో తొలి 3 స్థానాలు సన్ రైజర్సే ఉందంటే ప్రత్యర్థులపై ఆ టీం చూపించే డామినెన్స్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఆరెంజ్ ఆర్మీ ఐపీఎల్ 2025 సీజన్ను కూడా చాలా స్ట్రాంగ్గానే ప్రారంభించింది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ మీద పూనకాలు వచ్చినట్లు ఆడింది ప్యాట్ కమిన్స్ సేన. ఏకంగా 286 పరుగులు చేసి సెకండ్ హయ్యెస్ట్ టీమ్ స్కోర్ను బాధింది సన్ రైజర్స్. ఇంకేముంది, ఈ సీజన్లో ఖచ్చితంగా 300 పరుగులు చేసి తీరుతారు సన్ రైజర్స్ అని అంతా భావించారు. పైగా జట్లో అభిషేక్ శర్మ, హెడ్, క్లాసెన్, నితీష్ రెడ్డి లాంటి వాళ్ళకు తోడుగా ఇషాన్ కిషన్ కూడా కలవడంతో ఫ్యాన్స్ అయితే 300 కోసం బలంగా ఫిక్స్ అయిపోయారు. పైగా ఇదే ఇషాన్ కిషన్ రాజస్థాన్ మీద సూపర్ సెంచరీ కొట్టి అసలే బలమైన టీంకి మరింత బలాన్ని చేర్చాడు. తమ జట్టును చూసి తమకే ఆత్మవిశ్వాసం ఎక్కువైపోయిందో లేదా అది అతి విశ్వాసంగా మారిపోయిందో తెలియదు కానీ మొదటి మ్యాచ్ గెలిచిన తర్వాత వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది సన్ రైజర్స్. ఉప్పల్లో లక్నో చేతిలో ఓటమి, వైజాగ్ వెళ్ళి ఢిల్లీ చేతిలో ఓటమి, నిన్న ఈడెన్ వెళ్ళి కేకేఆర్ చేతిలో ఓటమి, ఇలా హ్యాట్రిక్ ఓటముల రికార్డు కొట్టింది సన్ రైజర్స్. ప్రస్తుతానికి పాయింట్స్ టేబుల్లో ఆఖరి స్థానంలో కంఫర్టబుల్గా ఉంది ఆరెంజ్ ఆర్మీ. ఏ బ్యాటింగ్ అయితే బలం అని భావిస్తామో అదే బ్యాటింగ్లో ఉన్నట్లుండి వీక్గా మారిపోయింది సన్ రైజర్స్. మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి భారీగా ట్రోల్స్ వస్తున్నాయి కానీ సన్ రైజర్స్ మర్చిపోవాల్సింది ఒకటే, అదే 300 కొట్టేయాలి, ఫ్యాన్స్ని మెప్పించేయాలనే ప్రెషర్. క్రికెట్ అనేది బేసిక్స్కి కట్టుబడి ఆడాల్సిన ఆట. మనకుండే బ్రూటాలిటీ, అగ్రెసివ్నెస్ అన్నిసార్లు పనిచేయకపోవచ్చు. ప్రస్తుతానికి తగినట్లుగా ఆటని మార్చుకుని ఆడకపోతే 300 రికార్డు సంగతి దేవుడెరుగు. ఈ సీజన్ను అత్యంత చెత్తగా ముగించే అవకాశం ఉందని సన్ రైజర్స్ ఫ్యాన్స్ అయితే తెగ ఫీల్ అయిపోతున్నారు.